బీజేపీ పాలనలో ప్రజల బాధలు చూడలేకపోతున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకుల నిరసన. ఈ రోజు ఉదయం నెల్లూరు నగరంలోని ఇందిరాభవన్లో నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఏ ఒక్క అంశం కూడా ఆచరణ జరగలేదు అని ఆయన అన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనం తెస్తామన్నారు, ఆ ఊసే లేదు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ పార్లమెంటులో ప్రకటించడం జరిగింది. కానీ బీజేపీ నాయకులు మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇందిరాభవన్ ఎదుట కాంగ్రెస్ నాయకులు కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. మా ఊర్లో డాక్టర్లు లేరంటూ అధికారులపై చంద్రబాబు ఆగ్రహం. తన సొంత గ్రామంలో కూడా వైద్యుల కొరత ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. అధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నాడు రెండో రోజు విజయవాడలో కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్య ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, ప్రజా సాధికార సర్వేలపై సమీక్ష నిర్వహించారు ఆయన. ప్రజా సాధికార సర్వే వివరాలను పీపుల్స్ హజ్ పేరిట ప్రభుత్వం భద్రపరిచింది. ఇటువంటి విధానం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు సీఎం. ప్రజా సాధికార సర్వే 80% పూర్తయిందన్నారు. మిగిలిన 20%ని 3 నెలల్లో పూర్తి చేస్తామని ఐటీ అధికారులు సీఎంకు తెలిపారు. ఆసుపత్రుల్లో వైద్యుల కొరతపై అధికారులను సీఎం నిలదీశారు. వైద్యుల కొరత సమస్య వెంటనే పరిష్కరించాలన్నారు. అవసరమైతే అవుట్సోర్సింగ్ పద్ధతిలో వైద్యులను రిక్రూట్ చేసుకోవాలని సూచించారు. తన స్వగ్రామంలో కూడా వైద్యుల కొరత ఉందన్నారు. కిడ్నీ బాధిత ప్రాంతాలైన శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలో రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ రోజు నెల్లూరులో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా చెత్త ఎత్తే పనికి కూడా అనుభవం కావాలంటూ టెండర్లు పిలవడం విచిత్రంగా ఉందని, తమకు అయిన వాళ్లకు ఆ పనులు ఇచ్చుకునేందుకు చెత్త నిబంధనలు పెట్టి చెత్తలో కూడా అవినీతికి పాల్పడేందుకు ప్రయత్నాలు చేయడం దారుణమని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. కేవలం చెత్త ట్రాక్టర్ల పేరుతో తమకు కావలసినటువంటి వ్యక్తులకి అప్పచెప్పేదానికి, చెత్త ట్రాక్టర్ల పేరుతో డబ్బుని దోపిడీ చేసేదానికి, చెత్తలో సైతం డబ్బులు ఏరుకునేదానికి పన్నినటువంటి కుట్ర తప్ప మరొకటి కాదు అని తెలియజేస్తున్నా. అందుకే మీ అందరి సాక్షిగా అధికారులు చెప్పడం జరిగింది. దీని మీద ఏసీబీకి, విజిలెన్స్ కూడా, నగర రూరల్ ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నెల్లూరు నగర కార్పొరేషన్లో ఏఈలు, డిఈలు ఇప్పటికే చాలా కొరత ఉంటే ఆ ఏఈలు, డిఈలు కొరతని సరిచేయాల్సినటువంటి సాక్షాత్తు మున్సిపల్ శాఖ మంత్రి గారి సొంత కార్పొరేషన్లో ఆ యొక్క ఖాళీలను భర్తీ చేయకుండా మరో 2 ఏఈల్ని బదిలీ చేస్తే నెల్లూరు నగర కార్పొరేషన్ని ఎక్కడికి తీసుకోవాలనుకుంటున్నారు? చాలని స్టాఫ్తో నెల్లూరు నగర కార్పొరేషన్ స్మార్ట్ సిటీ ఏ విధంగా అవుతుందో గౌరవ జిల్లా మంత్రి నారాయణ గారే సమాధానం చెప్పాలా. అంతేకాకుండా జనవరి నుంచి ఢిల్లీరావు గారు నూతన మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చేశారు. ఢిల్లీరావు గారు ఇచ్చిన తర్వాత వారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా నెల్లూరు నగర కార్పొరేషన్ని గాడిన పెడతాను, ప్రజలకు సేవలు అందిస్తానని చెప్పని మేము అందరం కూడా స్వాగతించాం. ఈరోజు కూడా స్వాగతిస్తూనే ఉన్నాం. నేను కమిషనర్ గారు అడిగేది ఒకటే, మీరు కమిషనర్ గారు వచ్చిన తర్వాత నెల్లూరు నగర కార్పొరేషన్లో నామినేషన్ల మీద 1,00,000కు పైబడి కేటాయించిన పనుల వివరాలు ఏమిటి అని లేఖ రాసి రాతపూర్వక 17 రోజులైతే ఈరోజు కూడా సమాధానం చెప్పాల. కమిషనర్ గారు మంచినీటి బోరు కావాలంటే, చిన్నపాటి పైప్ లైన్ కావాలంటే 1,00,000 రూపాయలకి 2 లక్షలకు కూడా టెండర్లు పిలిచే కార్పొరేషన్లో మీరు కమిషనర్ గా వచ్చిన తర్వాత నామినేషన్ ప్రాతిపదికన పనులు ఇచ్చారా లేదా? ఇస్తే ఎన్ని పనులు ఇచ్చారు, ఏ ప్రాతిపదికన ఇచ్చారు? రాతపూర్వకంగా సమాధానం చెప్పేదానికి మీరు ఎందుకు ఎదుర్కొడుతున్నారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. అన్నిటికీ మించి ఎంత దారుణం అంటే, ఈరోజు ఈనాడు దినపత్రికలో ఒక వార్తా కథనం వచ్చింది. ఏదైతే పూడిక తేత నేత అని చెప్పని కమిషనర్ గారి పక్షాన ఎస్సీ గారు ఇచ్చారు కాబట్టి, ఇన్ఛార్జి కాబట్టి వారు ఈరోజు నెల్లూరు నగర కమిషనర్ గారిని అడుగుతున్నాం. ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్తా కథనం మీద నెల్లూరు నగర కార్పొరేషన్లో 1,50,00,000 రూపాయలు ఏదైతే పూడికితేత పేరుతో డబ్బులు చెల్లించేదానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారో అదే పనులకి 30 లక్షల రూపాయలు ఇరిగేషన్ శాఖ సిద్ధం చేసింది అన్న వార్త వచ్చింది కదా. మరి ఆ వార్తా కథనంలో నిజం లేకుంటే
అలాంటి ఆలోచన నగర కార్పొరేషన్ లేకుంటే రాతపూర్వకంగా విజిలెన్స్ శాఖకి ఫిర్యాదు చేసేదానికి మీకు వచ్చే ఇబ్బంది ఏంటి ప్రశ్నిస్తూ ఉన్నా. కాబట్టి నగర కమిషనర్ గారు, నెల్లూరు నగర కార్పొరేషన్ మీద గౌరవం పెరగాలంటే, నగర కార్పొరేషన్ మీద ప్రజలకు నమ్మకం రావాలంటే, ఈ విధంగా పూడికతీతలో మేము 1,50,00,000 రూపాయలు దోపిడీ చేసేదానికి ప్రతిపాదన సిద్ధం చేయలేదు అని మీరు అనిపించుకోవాలంటే రాతపూర్వకంగా మీరే స్వయంగా విజిలెన్స్ శాఖను కోరాలని చెప్పి కోరుతూ ఉన్నా. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కార్పొరేట్ తరహా మున్సిపల్ జూనియర్ కాలేజీలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్లు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. విఆర్ కాలేజ్లో గర్ల్స్ హాస్టల్కు అవసరమైన భవనాన్ని ఆయన ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో విద్యారంగంలో పెను మార్పులు రానున్నాయన్నారు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా చదువుకునే ఆసక్తి ఉండి ఫీజులు చెల్లించలేక చదువుకు నిరుపేద విద్యార్థి దూరం కాకూడదని కార్పొరేట్ తరహా మున్సిపల్ జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. చాక్లెట్ ఆశ చూపి మనవరాలిపై తాత అత్యాచారం. కామంతో కళ్ళు మూసుకున్న కొందరు కామాంధులు వయసుతో పని లేకుండా సభ్య సమాజం తలదించుకునే చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఓ వృద్ధుడు 7 ఏళ్ల వయసున్న మనవరాలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ తుకారాం గేట్ ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడు కుటుంబ సభ్యులతో కలిసి నగరంలో నివాసం ఉంటున్నాడు. వీరితో పాటు 7 ఏళ్ల బాలిక కూడా నివాసం ఉంటుంది. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో మనవరాలకు చాక్లెట్ ఇస్తానని గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. బయటకు వెళ్లిన తల్లి వచ్చేసరికి బాలిక ఏడుస్తూ జరిగిన దారుణం గురించి తెలిపింది. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు తుకారాం గేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్మీ బేస్పై తాలిబాన్ల దాడి. ఆఫ్ఘనిస్తాన్లో మరోసారి తాలిబాన్లు రెచ్చిపోయారు. 2 రోజుల క్రితం 10 మంది జవాన్లను పొట్టలు పెట్టుకున్న ఉగ్రవాదులు శుక్రవారం ఆర్మీ బేస్పై దాడి చేసి మరో 15 మంది సైనికులను కాల్చి చంపారు. కాందహార్ ప్రావిన్స్ షారాలి కోట్ జిల్లాలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 15 మంది చనిపోగా మరో 5 సైనికులు తీవ్రంగా గాయపడ్డారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే మృతుల సంఖ్య 20 వరకు ఉంటుందని పేర్లు వెల్లడించడానికి ఇష్టపడిన ఓ అధికారి తెలిపారు. ఇదే ప్రాంతంలో 3 రోజుల క్రితం జరిపిన దాడిలో 10 మంది సైనికులు చనిపోయారు. తాజా ఘటన నేపథ్యంలో తాలిబాన్లు మరింత బలం పుంజుకున్నారని స్పష్టం అవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నెల 25వ తేదీన సైదాపురం పంచాయతీ పరిధిలోని పల్లిమిట్ట మైకాగనిలో అనుమానాస్పద స్థితిలో గుర్తించిన మృతదేహం సైదాపురం మండలం పొక్కందుల గ్రామానికి చెందిన కుల్లూరు మురళిగా గుర్తించడం జరిగింది. రజక కులానికి చెందిన కుల్లూరు మురళికి భార్య, కుమార్తె ఉన్నారు. ఇతని మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇతని మృతి హత్యగా భావిస్తున్నామని, పోలీసులు తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్లో మాట్లాడుతుంటే నువ్వు కాదు పుల్లయ్య కాదు, నువ్వు మాట్లాడేది వేరే వాళ్ళు అని చెప్పి అన్నాడు. అతను రాజైన అతను కల్నాయకు, ఇద్దరు గూడూరులో. కల్నాయక్ అనే అతను లారీ ఓనరు, రాజు అనే అతను లారీ డ్రైవరు. మా కుర్రాన్ని తీసుకెళ్ళాడు. తర్వాత మా అమ్మాయికి ఫోన్ చేసి, అమ్మ మీ మామయ్య ఉంటే ఫోన్ చెప్పు, మీరు వచ్చి సంతకాలు పెట్టండి, ఏం మాకేం సంబంధం లేదని, మేమేమేం చేస్తాము అని చెప్పి అన్నాడు. డబ్బులు 25,000 తీసుకెళ్ళిపోయినాడని చెప్పని వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మా ఇంటికి వస్తే మా ఇంట్లో మేమేం చెప్పినాడు, మా కుర్రోడు రాలేదని చెప్పాం. రాలేదని చెప్పిన తర్వాత వస్తే ఫోన్ చేయమని చెప్పి విజిటింగ్ కార్డు ఇచ్చిపోయారు. దేశంలోనే పొడవైన బ్రిడ్జి ప్రారంభం. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు అవుతున్న సందర్భంగా దేశంలో పొడవైన బ్రిడ్జిని ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. 950 కోట్ల రూపాయల ఖర్చుతో 2011లో దీని నిర్మాణ పనులు మొదలవగా మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు ఊపందుకున్నాయి. 9.15 కిలోమీటర్ల పొడవున్న తోలా సదియా బ్రిడ్జిని బ్రహ్మపుత్ర నదిపై నిర్మించారు. ముంబైలోని బాంద్రా వర్లీసీ లింక్ వంతెన కన్నా ఇది 3.55 కిలోమీటర్ల పొడవు ఎక్కువ. అస్సాంలో ఉన్న ఎయిర్పోర్టుకు రైలు మార్గాలను చేరుకోవడానికి ఈ వంతెన చాలా ఉపయోగపడనుంది. అంతేకాదు రక్షణ పరంగా యుద్ధ ట్యాంకులను తరలించడానికి అనుకూలం. 60,000 కిలోల బరువుండే యుద్ధ ట్యాంకులను దీనిపై నుంచి తీసుకెళ్లేలా పటిష్టంగా నిర్మించారు. భవిష్యత్తులో చైనాతో సంబంధాలు చెడితే యుద్ధ ట్యాంకులు వేగంగా సైన్యానికి చేరవేసేందుకు ఈ బ్రిడ్జి ఉపయోగపడనుంది.
తిరుపతిలో కామ పిశాచి ఏం చేశాడో తెలుసా? నేటికి ఆడవారికి ఇంటా బయట వేధింపులు తప్పడం లేదు. గడప దాటి కాలు బయట పెట్టిందంటే చాలు కామపు చూపుల మధ్య నలిగిపోవాల్సి వస్తుంది. మహిళ అభ్యున్నతి అంటూ, మహిళ ఆర్థిక సాధికారత అంటూ ప్రభుత్వం పెట్టిన పథకాల్లోనే కామ పిశాచాలు మాటు వేస్తున్నాయి. రుణాల కోసం వెళ్లే ఆడవారిని తమకు రుణం తీర్చుకోమంటూ వేధింపులకు గురిచేస్తున్నారు. ఆత్మవిశ్వాసాన్ని చంపుకోలేక, అలాగని అధికారులను బెదిరించలేక నరకయాతనను అనుభవిస్తున్నారు స్వయం శక్తి సంఘాల మహిళలు. మెప్మాలో తిష్టవేసిన కొంతమంది కామాంధుల కారణంగా ఆ పథకంలో చేరాలంటేనే మహిళలు భయపడిపోతున్నారు. ఇలా వేధింపులు ఎదుర్కొంటున్న 4 మహిళలు తమకు జరిగిన అన్యాయం పట్ల న్యాయం చేయమంటూ మీడియాను ఆశ్రయించారు. తిరుపతికి చెందిన మెప్మా అధికారి జయరాం తిరుపతిలోని స్వయం శక్తి సంఘాలను ఇతనే కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు. ఇతని కింద కొన్ని వందల మంది మహిళలు మహిళా గ్రూపులుగా ఏర్పడి రుణాలు తీసుకుంటూ ఉంటారు. వారందరి రుణాలకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించడం ఇతని బాధ్యత. ఏకంగా తనకు లొంగిపోవాలంటూ 5 మంది స్వయం శక్తి సంఘాల గ్రూప్ లీడర్లను వేధించడం మొదలుపెట్టారు. ఈ మహిళలు జయరాం తీరును తీవ్రంగా ఖండించారు. ఇది సరైన పద్ధతి కాదంటూ అనేకసార్లు మందలించారు. అలా మందలించిన ప్రతిసారి జయరాం తన అధికార దర్పాన్ని ప్రదర్శించాడు. తాను సంతకం పెట్టకపోతే మీకు రుణాలే రావంటూ బెదిరింపులకు దిగాడు. ఈ స్వయం శక్తి సంఘాలు అనేక మంది నాయకులను, ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేసిన మంత్రి అమర్నాథ్ రెడ్డి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లినా కానీ ఇంతవరకు ఏ ఒక్కరూ జయరాంపై చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఎవరతనికి అండదండలు అందిస్తున్నారన్న విషయాన్ని మీడియా ఆరా తీసింది. తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ అల్లుడు సంజయ్ మద్దతు జయరాంకు పుష్కలంగా ఉన్నట్లు తేలింది. ఇలాంటి కామ ఆఫీసర్లపైన కఠిన చర్యలు తీసుకోవాలని, ఉద్యోగాల నుంచి తొలగించాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.